తెలంగాణ సఫారీ. మార్నింగ్ 4:30కి మన పికప్ పాయింట్ కొత్తగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. 5:30 కల్లా మన బ్యాచ్ అందరూ వచ్చారు. ఇంకా లేట్ చేయకుండా నంబి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక 1 అవర్ జర్నీ తర్వాత సారపాకలో ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కలిసి జాతీయ గీతాన్ని పాడుతూ మన దేశానికి వందనం చేశాం. ఆ తరువాత భద్రాచలంలో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాం. ఇక్కడ నుండి నంబికి 175 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. చూస్తున్నారుగా జర్నీ అండ్ వ్యూస్ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఫైనల్లీ నంబి చేరుకొని మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం క్యారీ చేసే లగేజ్ చాలా తక్కువగా ఉండాలి అండ్ స్ట్రిక్ట్లీ నో ప్లాస్టిక్, నో పొల్యూషన్. అందరూ చాలా జాగ్రత్తగా నడవాలి. దారిలో స్టన్నింగ్ వ్యూస్ అండ్ వాటర్ స్ట్రీమ్స్ వస్తాయి. అక్కడ సేఫ్గా ఉంటూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఈ ట్రెక్ అనేది కొందరికి చాలా ఈజీగా, కొందరికి మోడరేట్గా, కొందరికి డిఫికల్ట్గా ఉండొచ్చు. కానీ ఇది మాత్రం ఒక మస్ట్ విజిట్ ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను. ఈ ట్రిప్ వచ్చేసి తెలంగాణ సఫారీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. తెలంగాణ సఫారీ అనేది ఒక కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కంపెనీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూరిజం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ముందుకు వెళ్తున్న కొద్దీ నంబి వాటర్ ఫాల్స్ గర్జన పెరుగుతోంది. గాలితో పాటు ఆ నీటి తుంపర్లు వాన జల్లులా మా మీద పడుతున్నాయి. ఈ ఫీలింగ్ని అసలు మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కళ్ళు కమ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. వాటర్ ఫాల్స్ చూశాక తిరిగి కిందకి రాగానే లోకల్ పీపుల్ అక్కడే ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచారు. ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ని మాకు న్యాచురల్గా వెప్ప విస్తరాకుల్లో వడ్డించారు. ఆ ఆకుల్లో తింటుంటే వచ్చే తృప్తి, ఆనందం మాటల్లో చెప్పలేం. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. లంచ్ కంప్లీట్ అయ్యాక ఒక 8 మెంబర్స్ ఫస్ట్ డే నంబి ఫాల్స్ చూసుకొని రిటర్న్ అయిపోయారు. మేము 4 మాత్రం ఆ నైట్ క్యాంపింగ్కి అక్కడే ఉండిపోయాం. మనం బన్నాక వీళ్ళు పోతారట. ఈ మర్యాద చల్లకుండా మంచిగా పెట్టింది. నెక్స్ట్ డే గల్గం వాటర్ ఫాల్స్ ట్రిప్ ఎలా సాగిందో మీరే చూడండి. మార్నింగ్ లేవగానే సూపర్ వెదర్ అసలు. మీరు నేను అడుగుతాను నా రెయిన్ అనేది పడింది మీకోసం. మీరే చూడండి వాష్రూమ్స్ కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో. మాతో పాటు నైట్ ఇంకో 12 మెంబర్స్ వేరే బ్యాచ్ వాళ్ళు కూడా ఇక్కడే క్యాంపింగ్ చేశారు. రాత్రి అంత వర్షం పడినా కూడా టెంట్స్ లోపలికి ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అండ్ టీ లాగిచ్చేసాం. అంతలోనే మా వెహికల్ వచ్చేసింది. యాక్చువల్లీ మా డ్రైవర్ బ్రోనే మా గైడ్ కూడా. బట్ లక్కీగా సండే అవటం వలన కొంతమంది లోకల్ పిల్లలు మాతో జాయిన్ అయ్యారు. వీళ్ళ ఎంట్రీతో మా ట్రెక్ వైబ్ మొత్తం మోతమోగిపోయింది అనుకోండి. నంబి వాటర్ ఫాల్స్తో కంపేర్ చేస్తే గల్గం ట్రెక్ ఎంతో పీస్ఫుల్గా ఉంటుండే. లెస్ క్రౌడెడ్, చుట్టూరు కొండలు, చెట్లు, చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్, స్వచ్ఛమైన ప్రకృతి. ఇది మొత్తం ఒక 1 అవర్ ట్రెక్. అయితే ఇందులో 70% ఫ్లాట్ అండ్ ఈజీగానే ఉంటుంది. బట్ మెయిన్ పైన ఉండే వాటర్ ఫాల్స్కి చేరుకోవడానికి లాస్ట్ 30% ట్రెక్ మాత్రం కొంచెం రిస్కీగా ఉంటుంది. ఈ 2 డేస్ ట్రిప్లో నాతో పాటు వచ్చిన బ్రదర్స్తో, అక్కడ లోకల్ పీపుల్ అండ్ కిడ్స్తో ఏర్పడిన బాండింగ్ అండ్ మెమోరీస్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా వేస్తూ ముందుకు వెళ్ళాలి. గల్గం వాటర్ ఫాల్స్ తెలంగాణ సఫారీ. ఈ ట్రిప్ ఫుల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఫైనల్ వ్యూ పాయింట్లో పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాము. గల్గం వాటర్ ఫాల్స్. Proof leaders. Guides leaders. Main leader guide. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఆ తర్వాత తిరిగి క్యాంప్ సైట్కి వచ్చి లంచ్ చేసి భద్రాచలం బయలుదేరాం. భద్రాద్రి రామయ్య దర్శనంతో మా ట్రిప్ చాలా ప్రశాంతంగా స్పిరిచువల్గా ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిప్తో కలుద్దాం. ఉంటా మరి. బాయ్ బాయ్.